నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। సౌదీ అరేబియా జూన్ 14 నుంచి 18 వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వారోత్సవాన్ని నిర్వహిస్తోంది। నేషనల్ సెంటర్ ఫర్ ది నాన్ ప్రాఫిట్ సెక్టార్ మరియు సోషల్ డెవలప్మెంట్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎస్ఎంఈ జనరల్ అథారిటీతో ఈ వారోత్సవం నిర్వహిస్తోంది। ఈ కార్యక్రమం చిన్న మరియు మధ్యతరహా సంస్థలను బలోపేతం చేయడంతో పాటు వాటి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది। అంతేకాకుండా ఈ రంగంలోని ఎంటర్‌ప్రెన్యూర్స్ ను సామాజిక పెట్టుబడి అవకాశాలు మరియు ప్రత్యేక భాగస్వామ్యాలతో అనుసంధానించడానికి కూడా వేదికను అందించనుంది। ప్రభుత్వ, ప్రైవేట్ మరియు లాభాపేక్ష లేని రంగాల నుంచి 44 కంటే ఎక్కువ సంస్థలు సామాజిక పెట్టుబడి మరియు సమాజాభివృద్ధికి మద్దతిచ్చే సంస్థలతో పాటు ఇందులో పాల్గొంటున్నాయి। ఈ వారోత్సవాలు రియాద్, మదీనా, జెడ్డా, అల్ఖోబార్ మరియు అసిర్లోని ఎస్ఎంఈ మద్దతు కేంద్రాల్లో నిర్వహించనున్నారు। కువైట్, బహ్రెయిన్ మరియు జోర్డాన్లపై ఇరాన్ జరిపిన దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది। ఈ చర్య ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్ట నిబంధనలను బహిరంగంగా అతిక్రమించడమేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది। ఈ దాడుల పర్యవసానాల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతా స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కృషి చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది। కువైట్, బహ్రెయిన్ మరియు జోర్డాన్లకు పూర్తి సంఘీభావం తెలియజేసింది। అలాగే తమ సార్వభౌమాధికారం మరియు భద్రతను కాపాడుకోవడానికి ఆ దేశాలు తీసుకునే అన్ని చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఖతార్ స్పష్టం చేసింది। ఇటీవల ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన బాధితులకు యుఏఈ బిలియనీర్ మరియు బుర్చిల్ హోల్డింగ్స్ చైర్మన్ డాక్టర్ షంషీర్ వయలిల్ దిర్హం 1 మిలియన్ విలువైన మానవతా సహాయ ప్యాకేజీని ప్రకటించారు। ఈ ప్రమాదంలో కార్మికులను తీసుకెళ్తున్న మినీ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొనడంతో 7 మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు। ప్రకటించిన సహాయ ప్యాకేజీ ప్రకారం మృతి చెందిన 7 కార్మికుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి దిర్హం 1,00,000 చొప్పున మొత్తం 7 లక్షల దిర్హాంలు అందజేయనున్నారు। అలాగే గాయపడిన 9 మంది చికిత్స కోలుకునేందుకు దిర్హం 1,80,000 కేటాయించారు। అదనంగా బాధితుల కుటుంబ సభ్యుల అత్యవసర ప్రయాణం, బస్తీ ఖర్చుల కోసం దిర్హం 70,000, అలాగే ప్రభావిత కుటుంబాలకు చెందిన పిల్లల విద్యాభ్యాసం కోసం దిర్హం 50,000 ప్రత్యేకంగా కేటాయించారు। ఈ సందర్భంగా డాక్టర్ షంషీర్ మాట్లాడుతూ, ఇది అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టిన హృదయ విదారకల ఘటన। ఉపాధి కోసం, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం యూఏఈకి వచ్చిన కార్మికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం। ఆ ప్రాణనష్టాన్ని ఏ ఆర్థిక సాయం భర్తీ చేయలేకపోయినా ఈ సహాయం బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు। ప్రమాదంలో మరణించిన వారిలో 6 భారతీయులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు। భారతీయుల్లో 3 ఉత్తరప్రదేశ్, మరో 3 తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారని సమాచారం। గాయపడిన వారిలో కొందరు ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరికొందరు యూఏఈలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు। ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని దుబాయ్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు। ప్రమాద బాధితులకు అందించే సహాయం జాతీయతతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని డాక్టర్ షంషీర్ స్పష్టం చేశారు। భారతీయ బాధితుల కుటుంబాలకు సంబంధించి దుబాయ్లోని భారత కాన్సులేట్తో సమన్వయం కొనసాగుతున్నప్పటికీ ఈ విషాద ఘటన వల్ల ప్రభావితమైన ప్రతి కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం అందజేస్తామని ఆయన తెలిపారు। ఈ సహాయ కార్యక్రమం ద్వారా బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించడంతో పాటు ప్రధాన ఆదాయ వనరును కోల్పోయిన కుటుంబాల పిల్లల భవిష్యత్తును కూడా రక్షించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు। సేవలను అందించడంలో మరియు వినియోగదారుల హక్కులను పాటించడంలో విఫలమైనందున వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం బర్కా వెలాయత్లోని ప్రథమ న్యాయస్థానం అనేక వాణిజ్య సంస్థలు మరియు వాటి యజమానులను దోషులుగా నిర్ధారించింది। ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు ఫర్నిచర్ రంగాల్లో పనిచేస్తున్న వివిధ వాణిజ్య సంస్థలతో లావాదేవీలు జరిపిన వినియోగదారుల నుంచి బర్కాలోని వినియోగదారుల రక్షణ విభాగం చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదయ్యాయి। ఈ ఉల్లంఘనలలో కొనుగోలు ఇన్వాయిస్లను జారీ చేయకపోవడం మరియు వారంటీ వ్యవధిలో లోపాలను సరిచేయకపోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయి। దీంతో వినియోగదారులు జరిగిన నష్టాలకు పరిహారం కోరుతూ అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేశారు। సాక్ష్యాధారాలు మరియు వాస్తవాలను పరిశీలించిన కోర్టు నేరస్తులపై మొత్తం OMR 2,495 జరిమానాలు విధించింది। అలాగే వినియోగదారులు సమర్పించిన సివిల్ క్లెయిమ్లను విచారణ నిమిత్తం సంబంధిత సివిల్ కోర్టుకు కోర్టు రిఫర్ చేసింది। కువైట్లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు నమోదయ్యాయి। మే 31 నుంచి జూన్ 6 మొత్తం 20,961 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ వ్యవహారాల విభాగం వెల్లడించింది। అధికారిక గణాంకాల ప్రకారం 178 ప్రమాదాల్లో గాయాలయ్యాయి। కాగా 13 మంది మైనర్లను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు। తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేందుకు అధికారులు 23 మందిని ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు। ఇదిలా ఉండగా అత్యవసర పోలీసులు జనరల్ డైరెక్టరేట్
దేశవ్యాప్తంగా గవర్నరేట్లలో విస్తృతమైన భద్రత ట్రాఫిక్ తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా 1173 ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు జారీ చేసి 21 మందిని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు. అధికారులు 12 వాంటెడ్ వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే గడువు ముగిసిన నివాస అనుమతులు ఉన్న 5గురిని, అధికారిక గుర్తింపు పత్రాలు లేని 9 మందిని అరెస్ట్ చేశారు. 15 మంది అనుమానితులను మాదకద్రవ్యాల నిరోధక విభాగానికి అప్పగించారు. అత్యవసర పోలీసులు 144 ట్రాఫిక్ ప్రమాద నివేదికలకు స్పందించి తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 4 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 959 మందికి రోడ్డు పక్కన మానవతా సహాయం అందించారు. ఇదిలా ఉండగా జూన్ 4 నుంచి 7 వరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ గణాంకాల ప్రకారం 19,788 ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు 2,775 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదయ్యాయి. అధికారులు 40 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. 76 మంది నివాస అనుమతి ఉల్లంఘనదారులను అదుపులోకి తీసుకున్నారు. 17 వాంటెడ్ వాహనాలు స్వాధీనం చేసుకుని అధికారి గుర్తింపు పత్రాలు లేని 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు గాను 251 వాహనాలను, 40 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉపయోగించి తప్పుదో పట్టించే కంటెంట్ను రూపొందించి ప్రచురించడం ద్వారా సోషల్ మీడియాను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై బహ్రెయిన్లో 27 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏఐ సాంకేతికతల ద్వారా రూపొందించిన తప్పుడు సమాచారం, కల్పిత దృశ్యాలతో కూడిన కంటెంట్ను ఆ వ్యక్తి ఆన్లైన్లో పంచుకున్నాడని అవినీతి నిరోధక ఆర్థిక ఎలక్ట్రానిక్ భద్రతా జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. ఆ కంటెంట్లో రెచ్చగొట్టే అభ్యంతరకరమైన విషయాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలదని, సామాజిక ఐక్యతకు, జాతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించగలదని అధికారులు హెచ్చరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, తదుపరి చర్యల కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ అప్పగించామని డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.